భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఓకే ఓకే విజయ్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే చెప్పండి. అయ్యా విజయ్ గారు, మన ప్యానలిస్టులు మాట్లాడిందంతా విన్నారు. రాజకీయ ఆరోపణలు, ఇవే ఆరోపణలు గతం నుంచి మనం ఎన్నికల ముందు నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ కమిషన్ రిపోర్ట్ ని అసలు మేము పరిగణలోకే తీసుకోం, ఇలాంటి కమిషన్లు దేశంలో ఎన్నో వచ్చాయనేది బీఆర్ఎస్ వాదన. కానీ దీని మీద సరైన డెసిషన్ మేము తీసుకోబోతున్నాం అనే సంకేతాలు అయితే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ రిపోర్ట్ ద్వారా రాజకీయ కక్ష సాధింపు అవుతుందా, లేదంటే నిజంగానే దోషులను శిక్షించే పని అవుతుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? కమిషన్ ఏర్పడ్డప్పటి నుంచే కూడా ఇది ఒక రాజకీయ ఆరోపణగానే ఉండిపోయింది. కాళేశ్వరము రాజకీయ ఆరోపణ అయిపోయింది, కమిషన్ కూడా అదే అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ ఒక నెల 2 నెలల క్రితమే విచారణ అయిపోయింది, ఇక రాజకీయ నాయకులను విచారించేది లేదు, పూర్తిగా 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తున్నా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పెద్దలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడినటువంటి అంశంగా కనిపించింది. అట్లెట్లు ఇస్తారు, కంపల్సరీ మేము ఇన్నాళ్ళు చేసినటువంటిది ఏమైంది ఆరోపణ, మీరు విచారణ చేయాలని మరి ఏం చెప్పారో ఏమో తెలియదు. ఒక 2 నెలలు టైం పొడిగించుకొని మళ్ళీ ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులని పిలవటం జరిగింది. రాజకీయ నాయకులను పిలిచినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరగలేదని బీజేపీ ఈటెల రాజేందర్ గారు చెప్పారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండే. మొత్తం క్యాబినెట్ నిర్ణయమే జరిగినటువంటి అంశం ఇది. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం కాళేశ్వరం వల్ల చాలా ఉపయోగంగా జరిగింది అనేది, పంటలు బాగా ఉత్పత్తి వచ్చింది, పంటలు బాగా ఉన్నాయని బీజేపీ నాయకుడు చెప్పడం. అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులను కూడా పిలవడం జరిగింది, చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, అక్కడే అయిపోయింది. ఒక కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ఒక తీరుగా మాట్లాడి తర్వాత విచారణ వచ్చిందంటేనే అదే రకమైనటువంటి ప్రభావం పడింది అనేది అర్థమవుతున్నటువంటిది. ప్లస్ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం, రిపోర్ట్ కూడా జనరల్ గా ఏంది, ఇది కమిషన్, ఇది ఒక కమిషన్, ఇది దీనికి జ్యుడిషియల్ పవర్సో లేదా ఎవరికైనా శిక్షించే పవరో లేకపోతే ఫలానా వాళ్ళు తప్పు చేసిన వ్యక్తి తప్పు చేసిండేనో చెప్పి వాళ్ళ ఆ శిక్ష ఈ సెక్షన్ ప్రకారం ఇట్లా శిక్షించాలనేటువంటి రిపోర్ట్ కాదు, ఆ కమిషన్ కాదు. జనరల్ ప్రాజెక్టులు కట్టినటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ కట్టినా అది కూలిపోయినటువంటిది ఉన్నది. జనరల్ జరుగుతుంటాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు. దీంట్లో లోపాలు ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు ఆఖరికి ఏమైంది, చివరికి క్యాబినెట్ నిర్ణయం అనే దగ్గరికి వచ్చింది. క్యాబినెట్ నిర్ణయం అంటే ఉమ్మడి నిర్ణయం, అది ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయాల కింద ఉంటది. ఇప్పుడు ఈ రిపోర్టు ఓపెన్ చేసి ప్రభుత్వం క్యాబినెట్ ముందు పెట్టి ఓపెన్ చేస్తుందా, అసెంబ్లీలో పెట్టి ఓపెన్ చేస్తుందా, ఓపెన్ చేసినాక ఎవరు తప్పులు ఉన్నాయి, ఏంటి, ఎక్కడ తప్పు జరిగిందనే ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకొక విచారణకు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ ఇంకేదైనా వేసి అప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశము ఉంటుంది తప్ప వీళ్ళు ఇన్ని రోజులు చేసినట్టు జనరల్ ఉన్నటువంటి ఈ కమిషన్ వేసినట్టు కాళేశ్వరంలో డిజైన్స్ లోపాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏమేమి లోపం జరిగింది, దీని నెక్స్ట్ అనే అంశాలే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి, రిపోర్ట్ బయటకు వస్తే విషయం ఏందో తెలుస్తుంది. ఇప్పుడు అది ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నటువంటిది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఇన్ని పేజీలకు సంబంధించినటువంటి అంశం. అప్పటికే ఇది పూర్తిగా ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా మిగిలిపోయింది. రాజకీయ పరమైనటువంటి అంశం ఏంది, రకరకాలుగా ఇదే మోడీ గారు వచ్చి అన్నారు ఏటీఎం కాళేశ్వరం అన్నారు. మరి అదే మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో షెకావత్ గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే ఎంపీగా ఉన్నారు అప్పుడు, అదే విధంగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. వీళ్ళిద్దరు క్వశ్చన్ వేశారు కాళేశ్వరం సంబంధించి పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారే లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది, ఇక్కడ ఏ అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పి కూడా పార్లమెంట్ లో లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే ఆ తర్వాత పోలవరం కూడా అన్నాడు, పోలవరం చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అవుతుందని అక్కడికి పోయి అన్నాడు మోడీ గారు. అదే విధంగా మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది తెలంగాణలో అన్నారు. ఈ అన్నిటి మీద ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేసిందా? తనకు కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్ ట్యాక్స్ ఒక ప్రధానమంత్రి లాగా మాట్లాడట్లేదు.
గల్లీ లీడర్ లా మాట్లాడితే పోలవరం పోతే అపోజిషన్ లో ఉన్నటువంటి ఎవరు ఎక్కడ పోతే ఆ రకమైనటువంటి మాటలు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ఎంక్వైరీ కమిషన్ ఇది ఒక కమిషన్ ఏర్పాటు ఇంతకుముందు విద్యుత్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు కదా రాష్ట్రంలో. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటిది, అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి పూర్తిగా ఒక విద్యుత్ కమిషన్ వేశారు. అది విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చి ఇంతవరకు ఓపెన్ చేసిరా చేయలేదా తెలియనటువంటిది. ఈ రోజు పోయి యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ట్ర మంత్రులే ఈ రోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో ఏమైందంటే ఒక రాజకీయమైనటువంటి అంశం, వాటర్ కి సంబంధించి కావచ్చు, విద్యుత్ కి సంబంధించినటువంటి అంశము. వాస్తవానికి వాటర్ విద్యుత్ విషయంలో 2014 ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అనుభవంలో కూడా అయితే విజయ్ గారు మీరు ఇవన్నీ ప్రస్తావించారు. అయితే గొర్రెల పంపిణీలో మాత్రం 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి, అది ఈడీ గుర్తించిందంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా. మరి దాని పరిస్థితి ఏంటి? మరి గుర్తించడానికి దాని మీద విచారణ జరుగుతుంది. అది కూడా పొలిటికలైజ్డే. ఈడీ అంటేనే ఇప్పుడు ఏమైందండి, భారతదేశంలో ఈడీ సిబిఐ అనేది భారతదేశంలో బీజేపీ అనుబంధ సంస్థల అనేది రాహుల్ గాంధీ కానించి కింద ఉన్నటువంటి ప్రతి పార్టీలు అంటున్నాయి. బెదిరింపే కదా, బెదిరించి తీసుకుంటున్నారు అనే చెప్తున్నారు కదా. వాళ్ళ గతంలో ఇప్పుడు సీఎం రమేష్ గారు ఉన్నటువంటి దాంట్లో గతంలో చెప్పి నన్ను బెదిరించి వీళ్ళు అంతా తీసుకున్నారని కూడా గతంలో వేరే నాయకులతో అంటున్నటువంటిది. ఆ రకమైనటువంటి అందుకే విశ్వసనీయత ప్రభుత్వాలు ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే విశ్వసనీయత కోల్పోయిన ఈ సంస్థలు. నిన్ననో ఇవాళ రిపోర్ట్ కూడా వచ్చింది. ఓన్లీ 0.1% 1% మాత్రమే ఇంతవరకు ఈడీ చేసినటువంటి దాంట్లో ఎన్ని వేల దాడులు చేస్తే జస్ట్ 1% ఆర్ 0.1% పూర్తి సబ్జెక్ట్ టు కరెక్షన్, అది మాత్రమే నిరూపించబడ్డ ఈడీకి సంబంధించినటువంటి అంశం. అలా కూడా శిక్ష ఎంత పడ్డదో చూడాల్సినటువంటిది ఉంది. అంటే ఇవి కేవలం రాజకీయ పరమైనది. రాజకీయ పార్టీలు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తీసుకుంటున్నారు. అన్ని కేసులను అలానే చూడలేం కదా విజయ్ గారు, అన్ని కేసులను అలానే చూడలేం కదా. ఎందుకంటే అలా కాదు, పోలీస్ కేసులకు సంబంధించి కూడా ఇట్లానే అంటారు. పోలీసులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాటింటారు, వాళ్ళకి కుమ్మగాస్తారు, అక్రమ కేసులు పెడతారు అంటారు. కానీ ప్రతి కేసుని అది పోలీసులైనా లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలైనా ఎవరు నిరూపిస్తున్నా అన్ని కూడా రాజకీయ కుట్రలో భాగం కొట్టిపారేస్తే ఎలాగా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు అన్నట్టు వాస్తవం, ప్రతి కేసును అట్లా చూడాల్సినటువంటి అవసరం లేదు ప్రతిదీ. కానీ పరిస్థితి, రాజకీయ పరిస్థితులు దేశంలో ఎట్లా తయారైనాయి, ప్రతిదీ అలానే. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ ని తీసుకున్నాం కదా, జగన్ ని కేవలం కక్ష సాధింపుతో భాగంగానే వేస్తారు. ఆయన వేస్తే ఇంతవరకు దాదాపు 18 ఏళ్ళు 10 ఏళ్ళు దాటి 12 ఏళ్ళు అవుతుంది, దాన్ని నిరూపించలేకపోయారు. ఆయన జైల్లో పెట్టారు, తర్వాత గెలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. దేశంలో ఇదే కాదు, దేశంలో చాలా రాజకీయ ఇప్పుడు టీడీఎల్పీ విలీనమైంది బీజేపీలో. ఎందుకు విలీనమైంది? సుజనా చౌదరిని, సీఎం రమేష్ ని ఈ రకంగా బెదిరించి తీసుకున్నారు. అదే విధంగా మిగతా అంశాలు ఇంకేమైనా ఇన్వెస్టర్స్ మీద, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల మీద ఏదైనా జరుగుతుందా అంటే, జరిగి శిక్ష పడ్డదా అంటే తెలుస్తలేదు. అందుకే కేవలం ఇది రాజకీయ నాయకుల మీద జరుగుతుంది. ఇంట్లో అలా కాదు విజయ్ గారు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైందంటే వాళ్ళు బెదిరించి తీసుకున్నారంటున్నారు. మరి ఇక్కడ టీడీఎల్పీ కూడా విలీనమైంది కదా బీఆర్ఎస్ లో, టీడీఎల్పీ బీఆర్ఎస్ లో విలీనమైంది కదా మొత్తం. అంటే వీళ్ళు బెదిరించి తీసుకున్నట్టు అప్పుడు, వీళ్ళు బెదిరించి తీసుకున్నట్టు అప్పుడు కరెక్ట్. వాళ్ళు టీడీఎల్పీ బీఆర్ఎస్ లో విలీనమైనటువంటి సందర్భంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ రకమైన ఆరోపణ చేయలే. ఏమని చేశారు? యాక్షన్ తీసుకోమని చెప్పారు, కంప్లైంట్లు ఇచ్చిర్రు, వీళ్ళ మీద అనర్హత వేటేయమనో ఇంకేదేమనో ఇచ్చారు. వాళ్ళు అలిగేషన్ చేశారని మీ పోలికగా చెప్తున్నా నేను, మీ పోలికగా చెప్తున్నా నేను. కరెక్ట్. అదే టీడీఎల్పీ బీజేఎల్పీలో దేశ స్థాయిలో విలీనమైనటువంటి సందర్భంలో కనీసం టీడీపీ పార్టీ వాళ్ళు ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలే, అనర్హత వేటు వేయండి అని చెప్పి కంప్లైంట్ ఇయ్యలే. పరిస్థితి ఇది. ఇక్కడ ఏంది, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఏ రకమైన, మీరు అన్నట్టు నిజం, బీఆర్ఎస్ఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనటువంటి సందర్భంలో మీరేం బెదిరించిదనే ఆరోపణ రాలే ఎక్కడ. అదే ఈ మిగతా చోట బెదిరించిదనే ఆరోపణ వస్తుంది. ఇక్కడ తేడా